ఖచ్చితంగా గెలిచేది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఈ కాలనీస్ మీటింగ్ పెట్టుకున్నా కూడా, ఏ ఛాయ్ బండి దగ్గర వెళ్ళినా, ఏ టిఫిన్ సెంటర్ వెళ్ళినా కూడా ఒకటే ఒక విషయం చెప్తున్నారంటే, జూబ్లీహిల్స్ నిర్లక్ష్యానికి గురైంది. ఈ కాన్స్టిట్యున్సీని బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోలే. 11 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే వారే ఉండే, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండే, కేటీఆర్ గారు అప్పుడు మున్సిపల్ మినిస్టర్ ఉండే. ఏనాడు పట్టించుకోలేదు, ఏనాడు డెవలప్మెంట్ గురించి ఆలోచించలేదు. ఈరోజు ఎలక్షన్ రాగానే హడావుడి చేసి, వారి అందరికీ తెలుసు ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళకి 0 వచ్చింది. 23 జనరల్ ఎలక్షన్ల వాళ్ళు ఓడిపోయారు. అంటే ఇక్కడ ఏదైనా చేసి ఇక్కడ ఏమైనా బయటికి వస్తేనే మా మనగడు లేకుంటే లేదని, దాని గురించి ఏది పడితే అది ఏమన్నా చెయ్యాలి రావాలి అని ఒక ఆలోచన, వాళ్ళకు దురాలోచన ఎక్కువైపోయింది. ఎందుకంటే ప్రజలు తిరస్కరించారు. ప్రజలందరూ ఎక్కడ పోయినా ఏమంటారు అంటే, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడుతుంది, మేము బాగా అభివృద్ధి బాటలో నడుస్తాం అనుకున్నాం. కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఉండి మొత్తం అప్పారావు గారు, కేసీఆర్ గారు మొత్తం అప్పులు చేసి ఈరోజు ఆర్థిక వ్యవస్థని గందరగోళం చేసి పడేసి ఇవాళ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందంటే, అది అప్పారావు కేసీఆర్ గారు చేసిన అప్పులతోటే ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. కావున ప్రజలందరూ ఆ పార్టీ మీద కోపం, ఈయన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం అభివృద్ధిని చూసి సపోర్టుగా జూబ్లీహిల్స్ నుంచి ఒక క్యాండిడేట్ ఉంటే బాగుంటుందనేసి ఈసారి మేము అధికారం ఉన్న ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్కే ఓటేస్తామని ప్రజలంతా డిసైడ్.